కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సురేంద్ర బాబు గారు కేంద్ర మంత్రి పెమ్మసాని గారిని కీలక ప్రశ్నతో ఆశ్చర్యపరిచారు. ఒక పాయింట్ మీకు తెలుసు, యూరోపియన్ కంట్రీస్ లో హెల్త్ బడ్జెట్ అనేది అరౌండ్ 10% ఉంటుందన్న. 2015-16 నుంచి 2025-26 వరకు మన గవర్నమెంట్ 196% బడ్జెట్ పెంచినా కూడా హెల్త్ బడ్జెట్ స్టిల్ ఇట్ ఈస్ లెస్ దాన్ 2% అన్న. ఒక డాక్టర్ గా దీన్ని ఎలా చూస్తారన్న, డాక్టర్స్ కమ్యూనిటీలో చాలా అన్హ్యాపీగా ఉన్నారన్న ఈ విషయంలో. సెకండ్ థింగ్ అన్న, 75,000 ఎంబీబీఎస్ సీట్స్ పెంచారు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంత ఫోకస్ లేదన్న. అంటే డాక్టర్స్ కమ్యూనిటీలో అయితే చాలా అన్హ్యాపీగా ఉన్నారన్న. మేము పొలిటికల్ గా ఆర్ఫన్స్ కాబట్టి ఎవరు పట్టించుకోరు ఈ విషయాన్ని. మీకు తెలుసు, ఉస్మానియా మెడికల్ కాలేజ్ 6,000 బెడ్స్ ఉంటాయి అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్. దాని క్వాలిటీ ఎలా తగ్గిపోతూ వస్తుంది ఇయర్ బై ఇయర్ మీకు తెలుసు అన్న. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి మెడికల్ కాలేజ్ లో. హెల్త్ బడ్జెట్ అనేది 2% అనేది చాలా తక్కువ అన్నది. థ్యాంక్ యూ. డాక్టర్ సురేంద్ర బాబు గారి ప్రశ్న అత్యంత సముచితంగా ఉండడంతో సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులందరి దృష్టిని ఆకర్షించింది. వైద్య విద్యా అభ్యాసాన్ని విస్తరించడం ముఖ్యమే, కానీ తగినదైన ఆరోగ్య కేంద్రాలు, వైద్య పరికరాలు, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలు మరింత ప్రాధాన్యత పొందాలని ఆయన ఉద్ఘాటించారు. ప్రజలకు సరసమైన ధరల్లో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఆరోగ్య వ్యయాన్ని పెంచడం అవసరమని ఆయన నొక్కి చెప్పారు. ఈ ప్రశ్న చాలా సముచితమైనది అని మంత్రి గారు డాక్టర్ సురేంద్ర బాబు గారికి అభినందనపూర్వక అంగీకార సంకేతం ఇచ్చారు. ఈ ప్రగాఢమైన ప్రశ్నతో డాక్టర్ సురేంద్ర బాబు గారు నూతన వైద్య విధానాలపై చర్చకు బాటలు వేసి అందరి ప్రశంసలు పొందారు.